అంటే నువ్వు చెప్పినట్టు బామ్మగారు ఏదైనా నేరం జరగడం చూసారేమో. ఎస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్. నాకెందుకో మీ బామ్మగారి ప్రాణాలకి ప్రమాదం ఉందనిపిస్తోంది. ఎందుకంటే మన అనుమానం నిజమైతే వాళ్ళు ఎవరో కానీ బామ్మని చంపడానికి మళ్ళీ ట్రై చేయొచ్చు. చైత్ర, బామ్మ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా, ఈ ఇంట్లో ఎప్పుడు చౌరాస్తాలు వెహికల్స్లో మనుషులతో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. ఏ రోజైనా ముసల్దాన్ని పైకి పంపించే పని అవుతుందో లేదో. పృథ్వీ గారు, మీరా? సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ట్రాఫిక్ జామ్ అన్న తర్వాత యాక్సిడెంట్స్ కామనేగా. ఏమన్నారు? ఏం లేదు, చైత్ర ఉందని అడిగాను. ఉందా అని అడుగుతున్నారంటే ఉండదని 50% ఫిక్స్ అయ్యారన్నమాట. అదేంటి? లేదంటే చైత్రని పిలుస్తావా అని అడిగేవారు కదా, అందుకని అన్నాను. అదేంటోనండి, మీకు మా అక్కకు అసలు కనెక్టివిటీయే కుదరట్లేదు. ఐ మీన్, మీరెప్పుడొచ్చినా ఇంట్లో ఉండట్లేదు కదా, అందుకే అలా అన్నాను. మేబీ తనకి విరాజ్ గారితో రాసిపెట్టినట్టుంది. వాట్? అదే, వాళ్ళిచ్చే శాలరీకి కష్టపడి పని చేయాలని రాసిపెట్టినట్టుంది అంటున్నాను. నీ వెటకారాలు నాకు అర్థమవుతున్నాయే. ముందు పెళ్ళవని, తర్వాత దాని కాళ్ళకి నీ నోటికి తాళం వేసి మూల కూర్చోబెడతా. ఏం ఆలోచిస్తున్నారు? నథింగ్. చైత్ర చాలా హార్డ్ వర్కర్లా ఉంది. ఎంత కష్టపడుతుందో అని ఆలోచిస్తున్నాను. అది సరే, ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి? అక్క డ్యూటీకి వెళ్ళింది, సీతారత్నం గారు పక్కింటికెళ్లారు, మిగిలిన వాళ్ళంతా ఏవేవో పనుల మీద బయటికెళ్లారు. అంటే నాకేం పని లేదని కాదు, బామ్మని చూసుకోవడం నాకిక్కడ పని, అందుకే ఉండిపోయానంతే. గుడ్. నువ్వు ఎలానో ఎన్నిసార్లు అడిగినా బావుగారు అని పిలవ్వు. అట్లీస్ట్ గెస్ట్ గా అయిన మర్యాదలేం చేయవా? చెయ్యను. ఎందుకు చెయ్యాలి? మొన్న కష్టపడి కాఫీ చేసుకొస్తే తాకుండానే వెళ్ళిపోయారు, అందుకే మీ కాఫీ క్యాన్సిల్. ఓకే, ఐఎమ్ సారీ. పోనీ కనీసం కూల్ డ్రింక్ అనే ఇవ్వచ్చు కదా. కూల్ డ్రింక్ అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ ఉంది, ఇవ్వనా? దాన్ని కూల్ డ్రింక్ అంటారా? ఏ, వాటర్ ని డ్రింక్ అంటారు, అది కూల్ గా ఉంటే కూల్ డ్రింకే కదా. అయ్యో, ఏడ్చావులే. నీ తిక్క తెల్లన్నట్టే ఉంది. ఎలాగైనా ఈ తెంగర బుచ్చిని బయటికి పంపించాలి. ప్లీజ్ మహి, షాప్ నుంచైనా కూల్ డ్రింక్ తెచ్చేయవచ్చు కదా, చాలా దాహంగా ఉంది. ప్లీజ్. మరీ అంత రిక్వెస్ట్ చేయనవసరం లేదు, ఉండండి, వెళ్ళి తీసుకొస్తా. థ్యాంక్ యూ. అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. మహి, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే అక్క. ఇప్పుడే పృథ్వీ గారు వస్తేను తనకి కూల్ డ్రింక్ తీసుకొద్దామని బయటికెళ్తున్నా. వద్దు వద్దు మహి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏమైందక్క? ఎందుకు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటున్నావు? బామ్మగారి ప్రాణానికి ప్రమాదం ఉంది మహి. తనని ఒంటరిగా వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏమంటున్నావక్క? బామ్మ ప్రాణాలకి ప్రమాదమా? మహి, ఒకసారి ఫోన్ లైవ్. హలో చైత్ర, ఏంటేదో కంగారులో ఉన్నట్టున్నా, ఏమైంది? హలో పృథ్వీ గారు, ఏమనుకోవద్దు.
మహిని బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. తను బామ్మ దగ్గర ఉండటమే చాలా అవసరం. లేదంటే బామ్మ ప్రాణాలకే ప్రమాదం అండి. ప్లీజ్ అండి, ట్రై టు అండర్స్టాండ్. దీనికి ఏదో డౌట్ వచ్చినట్లుంది. చైత్ర, కూల్ డౌన్ ఫస్ట్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. బామ్మకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఉంటాను. సరే. అక్కెందుకంత భయపడుతుంది? ఎందుకంటే మీ అక్క నీ అంత ధైర్యవంతురాలు కాదు కాబట్టి. అందుకే ఏవేవో ఊహించుకొని చాలా భయపడుతోంది. అక్క ఇప్పుడు అంతే, చిన్న చిన్నవి పెద్ద పెద్దగా ఊహించుకుంటుంది. ఇప్పుడు మీ అక్కలా నువ్వు కూడా భయపడిపోయి కూల్ డ్రింక్ కోసం వెళ్ళవా ఏంటి? చాచా, నేనలా ఏం భయపడ్ను. మీరు బామ్మగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నేను చూసుకుంటాగా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. తెంగార బుచ్చి, ఇదొచ్చేలోపు ముసల్దాన్ని ఫినిష్ చేయాలి. పృథ్వీ, ఎంతసేపింది నువ్వు వచ్చి? ఇంతకు ముందే ఆంటీ, మహి బయటికి వెళ్తూ బామ్మగారిని చూసుకోమంటేను ఇలా వచ్చాను. అలాగా ఆంటీ, చైత్ర. ఏంటి పృథ్వీ, చైత్రతో ఏమైనా మాట్లాడాలా? అవునంటీ, అదే నిశ్చితార్థం గురించి అమ్మ వాళ్ళు ఒకసారి గుర్తు చేయమన్నారు. నేనే ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. పిన్ని ఈ పరిస్థితుల్లో ఉండగా నిశ్చితార్థం జరిపించడం అంత బాగుండదు. అదీగాక పిన్ని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కదా, ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే కొన్ని రోజులు నిశ్చితార్థం వాయిదా వేస్తే మంచిదని. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళ ఆలోచనల గురించి మీకు చెప్పాను కదా. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరి అడుగుతున్నాను. మీరు గ్రాండ్గా చేయకపోయినా పర్లేదా ఆంటీ? ఇంట్లోనే సింపుల్గా తాంబూలాలైనా మార్చుకుందాం. ఏమో పృథ్వీ, ఇప్పుడు నీకు నేనే నిర్ణయం చెప్పలేను. చైత్ర వచ్చాక తనతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆంటీ, మీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ ముసల్దాని వల్ల టోటల్గా పెళ్ళి ఆగిపోయేలా ఉంది. దీనికి తొందరగా పైకి టికెట్ వేసారు. బామ్మగారు జాగ్రత్త ఆంటీ.
వెళ్ళొస్తాను ఆంటీ.